వావ్, బాగుంటుంది వ్యూ. డైలీ బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. (669.7 km) ట్రావెల్ చేసేసరికి దోలు తీరిపోయింది. సో నైట్ పడుకున్నా. అఫ్కోర్స్ బ్రో, బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి నైట్ అయితే. మార్నింగ్ లెగ్గానే కొంచెం రికవర్ అయ్యా. సో ఇన్ కేస్ ఒక న్యాచురల్గా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పెయిన్ కిల్లర్స్ లేదంటే ఇలాంటివి ఏమైనా వాడతారు కదా బాడీ పెయిన్స్కి, ఇలాంటి నాకు వద్దు, నాకు నచ్చవు అనుకుంటే కనుక సింపుల్ బ్రో, ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా పడుకొని ఎక్కువసేపు పడుకోండి. డెఫినెట్లీ బాడీ రికవరీ మోడ్కి వెళ్ళిపోద్ది. అఫ్కోర్స్ బ్రో, పడుకుంటేదే దానికి కదా, బాడీ రిపేర్ చేస్తుంటుంది అని పడుకుంటే. 110. ఓకే, సో ఇది డే 2 కదా. సో టైం ఎంత? 9:35. ఫస్ట్ టిఫిన్కి వెళ్తాం ఇక్కడ నుంచి. బాగా ఆకలిస్తుంది పాపం, వాడికైతే ఇంకా ఆకలిస్తుంది. నాకు వాడు బండిని చూస్తుంటే నాకు నా ఎన్ఎస్ గుర్తు వస్తుంది. సో ఎన్ఎస్ గురించి ఏమైనా అప్డేట్ కావాలని అడుగుతున్నారు కదా బ్రో. ఈ ఇయర్ ఎండింగ్ అంటే 2026 ఎండింగ్ లోపు ఫర్ షూర్ ఎన్ఎస్ చూడండి వెనక్కి తీసుకొస్తా. మాకు నమ్మకం లేదు దొరా. ఏంటి బ్రో విచిత్రంగా చూస్తారు? రైడింగ్ గేర్ వేసుకోవడం పాపం ఏంటి? అఫ్కోర్స్ మీరు వేసుకోరు కదా, అందుకే కొంచెం విచిత్రంగా చూస్తారు. నోటీస్ టేబుల్ ఫర్ సెక్యూరిటీ చెక్స్ అట. ఓహో, రికార్డ్ చేయొచ్చా? బాగున్నాయి ఆ ప్లేసెస్ కొంచెం డిఫరెంట్గా. అంటే లైక్ ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ బై ఐఎన్ఎస్ విశ్వాక్. ఓ ఐఎన్ఎస్ నావీ. ఓకే, అవును. ఆడియో ఎలా వస్తుంది? ఆడియో సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను నేను. ఇప్పటివరకు అయితే -12లో ఉండేది, బట్ రైట్ నౌ -15లో పెట్టా. గాలి ఎక్కువ వస్తుందా లేకపోతే ఎలా అనిపిస్తుంది చెక్ చేసుకోవాలి ఒకసారి. నేనే చెక్ చేసి మళ్ళీ సెట్టింగ్స్ చేంజ్ చేయలేదు. బాగుంటే ఇదే ఉంచేస్తా. -15లో ఉంచా రైట్ నౌ. వీడున్న లొకేషన్ మొత్తం సెంట్రలే. ఒక పక్కనేమో సెంట్రల్ రైల్వేస్, ఇంకొక పక్కనేమో నావీ. ఐ థింక్ నియరెస్ట్లోనే ఎయిర్ ఫోర్స్ కూడా ఉండాలి. ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, బాగా తిరుగుతున్నాయి ఇక్కడ. ఈ ట్రాఫిక్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది బ్రో. శనీశ్వరం వెళ్ళినా శని వదలనట్టు హైదరాబాద్ వదిలే ట్రాఫిక్ మాత్రం వదలలేకపోతున్నా బ్రో. ఏంట్రా ట్రాఫిక్ బ్రో? నేను వచ్చింది రైడ్కి రా, దట్టు సంక్రాంతి ఫెస్టివల్ రా. మీకు హాలిడేస్ ఉంటే వారా? హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది. అఫ్కోర్స్ అక్కడ ఖాళీ ఇక్కడికి వస్తారనుకోండి, కానీ మరింత ట్రాఫికా ఏంట్రా బాబు? వీడు నా గురించి ఆగుతున్నాడా? ఓకే, థ్యాంక్స్. అందరి గురించి నేను ఆగుతా, నా గురించి వీడు ఆగుతున్నాడు. అన్నా మీరేనా డ్రైవర్స్? అలా ఎలా తిప్పారు బ్రో దాని లోపలికి? నాకు వాళ్ళు చూడగా గుర్తొచ్చింది డైలాగ్, మాలిక్ తోడా గల్తీ హోగయా అని చెప్పాడు. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది రీల్ అది. బ్రో అంత పెద్ద లారీ ఎట్లా తిప్పారు బ్రో, అది కూడా అంత లోపలికి? అసలు ఏంట్రా ఇది? వైజాగ్ ఇలా ఉంది, డెవలప్డ్ సిటీ బట్ స్టిల్ ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మ్యాన్. అంటే లైక్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది అంటే విలేజ్ని ఎక్కువ రిఫరెన్స్ చేస్తుంది, సిటీని కూడా రిఫరెన్స్ చేస్తుంది. వావ్ బ్రో, ఈ బంగారం రా నాయన వైజాగ్ అయితే. అందుకేనా ది సిటీ ఆఫ్ డెస్టినీ. బ్యూటిఫుల్ బ్రో. చిన్న టిప్ చెప్తా బ్రో, ఎప్పుడైనా కానీ గ్రూప్లో ఉన్నప్పుడు సో లీడ్ చేసే వాళ్ళని వాళ్ళు కార్నరింగ్ చేస్తారు కదా, వాళ్ళని అస్సలు అబ్జర్వ్ అయ్యేది. ఓకేనా, రోడ్ మీదే పెట్టండి కాన్సన్ట్రేషన్. ఎందుకంటే వాళ్ళ మీద పెడితే కనుక మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ ముందు చూస్తారు కాబట్టి రోడ్ ఎలా ఉందో చూసుకుంటారు. మీకు ఈ బండి తప్ప వేరే కనిపించదు కాబట్టి ఇన్ కేస్ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెడితే పక్క మీరు అటో ఇటో పక్క పడిపోతారు. ఓకే, సో వైల్ కార్నరింగ్ డజంట్ మ్యాటర్ లెఫ్ట్ రైట్ అని చెప్పన్నది. లీడ్ చేసే వాళ్ళని అస్సలు ఫాలో అవ్వద్దు, అంటే వాళ్ళని అస్సలు చూడద్దు. కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్ పైన పెట్టండి. సో దట్ ఏమన్నా ప్యాచ్ వర్క్ ఉన్నా కానీ వెంటనే రియాక్ట్ అయ్యి బ్రేకింగ్ చేయగలం మనం. థింక్ మేబీ మీకు తెలిసే ఉంటుంది, బట్ ఏదో నా సైడ్ నుంచి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నప్పుడు మంచోనే కదా, అందుకని. షిరిడి సాయిబాబా మందిర్ ఇది కదా కావాల్సింది అసలు. ఇది ఎలా ఉందంటే బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రైడ్స్కి వెళ్తే కనుక సిటీ మొత్తం క్రాస్ చేసి మేము లొకేషన్కి వెళ్తాం మేము. అంటే లైక్ లొకేషన్కి వెళ్ళాక వావ్ అంటాము. బట్ ఇక్కడ ఎలా ఉందంటే ఆన్ ది వే కూడా వావ్ అని ఇలా ఉంది.
చాలా డిఫరెన్స్ ఉంది కదా దానికి దీనికేనే. బట్ వైజాగ్ కొన్ని రోజులు నీ దగ్గర ఉంటే కనుక పక్క ప్రేమలో పడిపోవచ్చు. ఇంత అందంగా ఉన్నామంటరా. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, వైజాగ్ హ్యాస్ ఎవ్రీథింగ్ మ్యాన్. క్లీన్ రోడ్స్, ఒక బ్యూటిఫుల్ హౌసెస్ అంటే స్ట్రక్చర్స్, బీచ్ ఉంది, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఎవ్రీథింగ్ మ్యాన్. నావి ఏం లేవురా బాబు, దీన్ని సపరేట్ ఒక దేశం లేదు తెలుసా. 390 BS6 అనుకుంటా, AP39, AP40. నాకు జనరేషన్ 2 390 ఉంది కదా, దాని ఎగ్జాస్ట్ నాకు చాలా ఇష్టం. ఆ డిజైన్ బాగుంటుంది, దెన్ అగైన్ ఆ సౌండ్ కూడా చాలా బాగుంటుంది. ఓ అమ్మో అయ్యో ఓ ఓ ఓ ఓ. ఇక్కడ నుంచి 8 ఇప్పటికే 25.7 వచ్చాం రా. థ్యాంక్స్ అంకల్, థ్యాంక్స్ ఫర్ ది ఫుడ్. బాగుంది, 40 రూపీస్ అంట ప్లేట్ అయితే. ఇడ్లీ బాగుంది, చట్నీ వాస్ సో గుడ్. ఆఫ్టర్ దట్ సాంబార్ ట్రై చేద్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ సాంబార్ లేదు, ఎందుకంటే 10:30 అయిపోయింది టైం. అమ్మాయి మొత్తం ఆయిల్ అది ఆయిల్ ఏంటి అంతా. అటు వెళ్దాం అనుకున్నాం వెనకాలకి, బాగుంది కూడా అదే, బట్ అది నో ఎంట్రీ. ఏంట్రా ఎటేటో వెళ్తున్నాం నేను చూడడం అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇది. లోపలికి ఎలా ఉంటే బాగున్నాం, ఇక్కడ నుంచి చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయి, దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటారా బాబు. PS4 వాహ్, 6x4 అలాగే 4x4 సారీ 6x4 ఇది. ఇది TS28 T4407 తెలంగాణ బండి ఇది. ఇలా కూడా తీయచ్చా. ఓ స్వైప్, అది స్వైప్. ఇంకా లిఫ్ట్ గేట్ ఉంటుంది అనుకున్నా. ఇంకో గేట్ ఉందా. అక్కడ రోడ్డు ఉందిరా. ఇలా ఉంటుంది అనుకుంటా లోపల నుంచి. చూద్దాం అన్నాడు, తొందర ఎందుకు దా చూద్దాంతో వెళ్ళి. బస్ తిరగాలని ఫిక్స్ అయినప్పుడు తిరగాలరా. అది బ్యాక్ అవని ముందుకు అవని ఎటన్ అవని నో ప్రాబ్లం. కొత్త కదా అలవాటు అవుతుంది కానీ మెల్లమెల్లగా అనేది. అంత ఫస్ట్ టైం వస్తున్నాడు రైడ్కి. ఇగో వీడు చెప్పిన రోడ్డు ఉంటుంది రా అని చెప్పంటే ఇంకా 4 కిలోమీటర్స్ పోవాలని చెప్పి అన్నాడు. అడుగుదాం మాకు. ఏరా ఇదేరా 4 కిలోమీటర్స్? ఇగో అందుకే ఇది ఆపుకోవాలి. ఐ థింక్ ఈ ప్లేస్లో ఎవరు ఉండరు అనుకుంటా. అబాండెడ్ అంతేనా? అబాండెడ్ ప్లేస్. ఏం లేవు, ఖాళీ. అన్న రూమ్ రెంట్కి ఇస్తారా? అడుగు, రెంట్ ఎంత అడుగు. ఇక్కడ గేదెలు కడగచ్చా? గేదెల్ని అంటే పాలు ఇవ్వదు, అది ఓన్లీ యూరిన్ మాత్రమే పోస్తుంది. మా గేదెలు పాలు ఇవ్వవు. ఓకే ఓకే. థ్యాంక్స్ బాబాయ్. సో కంప్లీట్గా 1 వీక్ పడుతుందంట. అంటే ఇగో ఈ సాల్ట్ తయారీకి 1 వీక్. ఫస్ట్ నీరుని సపరేట్ చేయాలి వీళ్ళు, అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుందంట ఆ ముందుకి వెనక్కి అనడం వల్ల. చేసిన తర్వాత కొంచెం నీరు తగ్గుతుంది కదా, క్వాంటిటీ తగ్గుతుంది ఆ నీరుని. క్వాంటిటీ తగ్గిన నీరుని ఇలా హోల్స్ పెట్టి దీనిలో మలిచి దీనిలో సపరేట్ చేస్తారు. కనిపిస్తుందా వైట్గా? సో ఇది సాల్ట్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు ఇలా అని 30 లీటర్లు 20 లీటర్లు చేస్తారు, దాని తర్వాత దీంట్లో వదులుతారు మళ్ళీ. అంటే ఎండబట్టి అంతేనా? ఎండాకాలం బాగా వస్తుందేమో.
బాబాయ్ మరి వర్షాకాలం అసలు అవుతుందా పని కొంచెం అయినా? 10 రోజులు ఆపేయాలా? ఆహా, నీరు పోతుంది. అవును. అబ్బో. అంటే మళ్ళీ కొత్తగా తయారు చేయాలి మళ్ళీని మొదటి నుంచి. ప్రొహిబిటెడ్ ప్లేస్ అంటే రాకూడదు అనుకుంటా లోపలికి. ఓకే, ఫ్రమ్ లాంగ్ టైం కొంచెం వెయిట్ చేస్తున్నాను నేను. ఎప్పుడైతే వైజాగ్ రైడ్ ప్లాన్ చేశానో వినోద్ చెప్పా, వినోద్ ఒక బీచ్లోకి వెళ్దాం. ఆ బీచ్ ఎలా ఉండాలంటే తక్కువ జనాభా ఉండాలి, అంటే తక్కువ చాలా తక్కువ ఉండాలని చెప్పన్నా. ఓకే ఉంది అన్నాడు. ఆఫ్టర్ దట్ అయితే బండి పోవాలి లోపలికి అని చెప్పన్నా, సముద్రం లోపలికి కాదు బీచ్ లోపలికి. ఓకే ఉంది అన్నాడు. ఎందుకంటే లైక్ ఐ వాంట్ టు టేక్ సమ్ షార్ట్స్ బ్రో. మాన్ బ్యూటిఫుల్ రా. ఓ బండి జారుతుంది. వాడిది ఆఫ్ రోడ్ టైర్స్, వాడు వెళ్ళొచ్చు, నేనే కష్టం కదా. Come on boy, come on, come on. రా. వచ్చేసాం, ఆల్మోస్ట్. ముడి అమ్మా రే ఎల్రా. షూస్ సరిచిపోయే, ఆఫ్ కోర్స్ ఏం చేయలేం. బ్రో ఇదే బ్రో నా ట్రావెల్ మూమెంట్స్, నథింగ్ మచ్ మ్యాన్. మేబీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు ఆర్ అనిపించకపోవచ్చు. ర్యాండమ్ లొకేషన్స్కి వెళ్ళాలి, తిరగాలి, చాలాసేపు స్పెండ్ చేయాలి. తిరగాలి, ఇలా స్పెండ్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ఐ డూ మ్యాన్. నో బాయ్స్ డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి కదా, ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ తీయాల్సి వచ్చింది.
సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్తాం వైజాగ్. 30 కిలోమీటర్స్ బైక్ చేత వాష్ చేయించాలి. వీటి పర్లేదు బాగానే ఉంది, నాదే మరీ వర్స్ట్గా ఉంది. ఇది మొత్తం ఇస్తానే వాష్ చేయించాలి, చేపిస్తా కూడా. వినోద్ థ్యాంక్స్ రా చూపించినందుకు. సో వాడు ఛానల్ కూడా ఉంది. అరే ఛానల్ ఇంకా రన్నింగ్లో ఉందా ఇది? కొత్తగా స్టార్ట్ చేస్తావా? లింక్ నాకు షేర్ చేయి, వాట్సాప్ చేయి సరేనా? సో నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ప్లీజ్ ఒకసారి వెళ్ళండి. ఈజ్ ఎ బిగినర్, సపోర్ట్ చేయండి, నేర్పించండి, నేర్చుకుంటాడు, గ్రో అవుతాడు. ఓకే, ఈ ఎపిసోడ్ 1 ఆఫ్ సంక్రాంతి రైడ్ ఇక్కడతో ఎండ్ చేస్తాను నేను, ఇక్కడతో ఎండ్ చేస్తాను. బట్ టు బి కంటిన్యూడ్. ఓకే, ఎపిసోడ్ 2 కూడా వస్తుంది. సో సీ యూ ఇన్ ఎపిసోడ్ 2 బాయ్స్. ప్లీజ్ 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 గైస్, వీడియో నచ్చితే కనుక, వీడియో నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ డౌన్ ఏమనిపిస్తుంది మీకు అన్నది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ వైపర్ సైనింగ్ ఆఫ్. బై, టేక్ కేర్. ఇంకో వీడియో వెళ్దాం. అంటే స్టేప్ ఇస్ మ్యాన్.